విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. గత 5 ఏళ్లు స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించమని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి లాభాల బాటలో నడిపిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన వాటి ప్రకారం కట్టుబడి ముందుకెళ్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించ చేయము అని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మా హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఆ రోజు ఏనాడన్నా ఆపే చర్యలు చేశారా? ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఈరోజు దాని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం. ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం. దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తా మీరు పెద్ద మాట్లాడటం ఇది తగదు. మీరు చేసినటువంటి దానికి మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఇంకోటి మీరు మాట్లాడుతూ పెన్షన్లు అక్రమంగా తీసేస్తున్నాం అంటున్నారు. మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడంలా. పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు. చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకుని మేము అవకాశం ఇచ్చాం. మీకు ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసిన పెన్షన్లు ఇస్తాను మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారనో, వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్యపెట్టేటువంటి తప్పుడు పనులు